హాయ్ గాయ్స్, రాజ్ యాదవ్ మూవీ చూసాను భయ్య. చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ బాగుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడేగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. ఇలాంటి జెన్యూన్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే 2 గంటల్లోని మనకి మూవీని చాలా బాగా చూపించారు. స్టోరీ లైన్ విషయానికి వస్తే మాత్రం చాలా కొత్తదనంగా ఉంది. 3.5 నిమిషాలు అంటూ రిలీజ్ చేసినట్టున్నారు ట్రైలరు 7 days బిఫోర్ అయితే. సో ఆ 3.5 minutesలోనే మనకి ఓవరాల్గా స్టోరీ ఎలా ఉంటుంది అని అందులోనే మనకి ఓవరాల్గా అయితే చూపించడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే, ఆ ట్రైలర్లో చూపించినట్టే మనోడికైతే క్రికెట్ ఆడేటప్పుడు మనోడికి బాల్ అయితే తగులుతుంది. దాని తర్వాత వెంటనే డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తారు. సో తీసుకెళ్ళిన తర్వాత కొంచెం డబ్బులు అయితే ఖర్చు అవుతాయి, ఒక ఆపరేషన్ చేయించాలి, ఎంత వీలైతే అంత వేగా మీరు మనీ అనేది అరేంజ్ చేసుకోండి అంటారు. అప్పటి నుంచి మన హీరో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మన హీరో మొత్తం ముఖంలోనైతే ఆ స్మైలే ఉంటుంది. అంటే ఓవరాల్ మొత్తం మూవీ మొత్తంలోని ఎలాంటిది ఒక క్యారెక్టర్ చేయాలంటే చాలా కష్టమే. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ క్యారెక్టర్ని మేనేజ్ చేసుకోవడం అయితే చాలా బాగా రావాలి. మన గెటప్ శ్రీరామ్ కోసం ఎలాగే తెలిసిందే. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సేమ్, అంటే ఎలాగైతే పర్ఫార్మెన్స్ స్టార్టింగ్ నుంచి చేశారో ఎండింగ్ దాకా అది అసలు తగ్గేదే లే అనుకుని అయితే చేయడం అయితే జరిగింది. మొత్తం అంటే మన హీరో ఎలా లవ్లో పడ్డాడు, ఈ ఆపరేషన్ లాస్ట్కి చేయించుకున్నాడా లేదా, ఈ గ్యాప్లోని ఏం జరిగింది, ఇదంతా తెలియాలంటే మూవీ అయితే మీరు చూడాల్సిందే. చెప్తున్నాను కదా, ఈ ఫస్ట్ హాఫ్ అంటనైతే ఈ లవ్ ట్రాక్ మీద మనకు మొత్తం అంతా బేస్ అయ్యి ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఆ బ్రేకప్, ఆ సెంటిమెంట్ సీన్స్ ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా అనిపించింది. అలాగే కొన్ని ఫైట్ సీన్స్ ఉన్నాయి, అవి చాలా బాగుంది. అలాగే ఈ కార్లని అన్నింటిని బద్దలు కొట్టడం, ఈ ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా మైనస్ విషయానికి వస్తే సాంగ్స్ నాకు అంతగా ఏం అనిపించలేదు. ఒక 3 or 4 సాంగ్స్ ఉన్నాయి, నాకు సాంగ్స్ పెద్దగా ఏం అనిపించలేదు. కానీ ఈ స్టోరీ పరంగా మాత్రం డైరెక్టర్ కృష్ణమాచారి కే, డైరెక్టర్ అండ్ రిటర్న్ బై కృష్ణమాచారి కే, చాలా బాగా, అంటే స్టోరీ లైనే చాలా కొత్తదనంగా తీసుకున్నారు. స్క్రీన్ ప్లే కూడా నాకు చాలా బాగా నచ్చింది, డైరెక్షన్ బాగా నచ్చింది. ఓవరాల్ మొత్తం మూవీ మొత్తంలో మీరు చూసుకుంటే గెటప్ శ్రీన్ అన్నది మాత్రం వన్ అండ్ ఓన్లీ షో అని అనిపించింది. నాకు చాలా బాగా వన్ మ్యాన్ షో అనిపించింది, చాలా బాగా అనిపించింది మొత్తం ఓవరాల్గా ఈ గెటప్ సీన్ గారు మాత్రం. అలాగే కొత్త హీరోయిన్ అయిన అంకిత గారు కూడా చాలా బాగా చేశారు. అంటే వీళ్ళిద్దరూ లవ్ సీన్స్ అనేవి అయితే కొన్ని ఉంటాయి, ఆ లవ్ సీన్స్ అనేవి మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. దాని తర్వాత వాళ్ళకి ఎలా బ్రేక్ అయిపోయింది, అసలు ఎందువల్ల బ్రేకప్ అయింది, లాస్ట్కి మళ్ళీ వాళ్ళు ఒకటయ్యారా లేదా, ఇదంతా తెలియాలంటే మీరు మూవీ అయితే చూడాల్సిందే. అలాగే మీరు సైడ్ క్యారెక్టర్స్ చూసుకున్నా కూడా సైడ్ క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు అయితే హైలైట్ అని అనిపించింది నాకు. ఈ హీరో తర్వాత వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మొత్తం అంటే సినిమా మొత్తం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు